జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో జనం భారీగా తరలివచ్చి ఓటేస్తున్నారు. ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కిశ్త్వార్ జిల్లాలో 14.83% రికార్డైంది. అనంతనాగ్ జిల్లాలో 10.26%, దోడాలో 12%, కుల్గాంలో 10%, పుల్వామాలో అత్యల్పంగా 9%, రాంబాన్లో 11%, సోఫియాన్ జిల్లాలో 11% పోలింగ్ రిజిస్టర్ అయింది. ఫస్ట్ విడతలో భాగంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ డివిజన్లో 8, కశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు పోలింగ్ జరుగుతుంది. మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో 10 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చివరిగా 2014లో ఎన్నికలు జరిగాయి. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా రద్దు చేసిన తర్వాత ఇవే తొలి ఎన్నికలు. తొలి దశలో వేర్పాటువాదం ఎక్కువగా ఉన్న పుల్వామా, అనంతనాగ్, సోఫియా, కుల్గాం జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లలో 23,27,000 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎల్ఓసీ దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాలను వినియోగిస్తున్నారు. ఇక జమ్మూ కశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా ఇవాళ 24 సెగ్మెంట్లకు ఎలక్షన్లు జరుగుతున్నాయి. మరో 2 దశల్లో ఎన్నికలు పూర్తయ్యాక అక్టోబర్ 8న ఫలితాలు విడుదల చేయనుంది ఎన్నికల కమిషన్. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఫస్ట్ ఫేజ్ ఎన్నికలపై ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. అసెంబ్లీ తొలి దశ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓటేయాలన్నారు. భారీ సంఖ్యలో ఓటేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ప్రధాని. ముఖ్యంగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు దానిని ఉపయోగించుకోవాలన్నారు ప్రధాని మోదీ. 90 అసెంబ్లీ స్థానాలున్న జమ్మూ కశ్మీర్లో ఫస్ట్ ఫేజ్లో 24 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగాలన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. మొదటి దశ పోలింగ్ ప్రారంభమైనందున కీలకమైన ఎన్నికల్లో పాల్గొని మార్పుకు కారణం కావాలని ట్వీట్ చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రజలు తమ హక్కును కాపాడుకునేందుకు ఓటేయాలన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు జమ్మూ కశ్మీర్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ఏఐసీసీ చీఫ్ ఖర్గే. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో జనం భారీగా తరలివచ్చి ఓటేస్తున్నారు. ఇక ఉదయం 9 గంటల వరకు 11% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా కిశ్త్వార్ జిల్లాలో 14.83% రికార్డైంది. అనంతనాగ్ జిల్లాలో 10.26%, దోడాలో 12%, కుల్గాంలో 10%, పుల్వామాలో అత్యల్పంగా 9%, రాంబాన్లో 11%, సోఫియాన్ జిల్లాలో 11% పోలింగ్ రిజిస్టర్ అయింది. ఇక ఫస్ట్ విడతలో భాగంగా 24 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ డివిజన్లో 8, కశ్మీర్ వ్యాలీలో 16 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 24 స్థానాల్లో 219 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ओवरऑल सभी जगहों पे बड़े अच्छे स्मूथली इलेक्शंस हो रहे हैं, वोटिंग हो रही है. हमारे 372 पोलिंग स्टेशंस हैं 3 एसीज में, कुलगाम, देवसर और डीएचपुरा में. सभी जगहों पे सुबह 5:30 से जो हमारे मॉक पोल की प्रोसेस होती है वो शुरू हुई. 7 बजे तक 100% पोलिंग स्टेशंस पे मॉक पोल वाज कंप्लीट. उसके बाद जो हमारा टाइम स्पेसिफाइड है 7 AM से सभी जगहों पे पोलिंग शुरू हो गई. और व्हाट वी हैव बीन सीइंग इज सुबह से ही, इनफैक्ट 6:30 से ही काफ़ी जगहों पे लंबी लाइनें लगी हुई हैं इस समय अक्रॉस द डिस्ट्रिक्ट, चाहे डीएचपुरा हो, कुलगाम हो, देवसर हो. सभी जगहों पे बहुत सारे लोग लाइनों में भी हैं और कंटिन्यूसली स्मूथली इलेक्शंस आर गोइंग ऑन. 100% हमारी जो पोलिंग स्टेशन है उनमें वेबकास्टिंग हमने रखी हुई है. देयर आर कैमराज इनसाइड दी पोलिंग स्टेशन एज वेल एज आउटसाइड क्यूज़ को मॉनिटर करने के लिए. और पूरे डिस्ट्रिक्ट लेवल कंट्रोल रूम से हम लोग यहाँ से हर किसी पोलिंग स्टेशन को मॉनिटर भी करते हैं, कहीं कोई दिक्कत तो नहीं है, कहीं क्यू में कोई समस्या तो नहीं है. दैट ऑल इज़ बीइंग टेकन केयर ऑफ. इसी के साथ हमारे पूरे फील्ड में सेक्टर मैजिस्ट्रेट्स, जोनल मैजिस्ट्रेट, जोनल ऑफिसर, CAPF, एवरीथिंग इज़ डिप्लॉयड properly. We're expecting a very good and very huge voter turnout. और अभी जो है मुझे लगता है पहले फर्स्ट रिपोर्टिंग जो ऑनलाइन भी अवेलेबल होगी, दैट विल बी ऑफ 9 AM. उसके बाद हर 2 घंटे जो हमारी परसेंटेजेस होती हैं, पोलिंग परसेंटेजेस, दे आर रिफ्लेक्टेड ऑन दी ECI's पोर्टल ऑल्सो. और जो वोटर टर्नआउट ऐप है उसमें भी वो अवेलेबल रहते हैं. तो सभी ऑल अरेंजमेंट्स आर इन प्लेस. इससे पहले भी जो हमारा पूरा कैंपेन पीरियड यहाँ पे था, इसमें बड़ा पूरे डिस्ट्रिक्ट में बहुत ही एंथुसियाज्म देखा गया है. लगभग 600 के आसपास हमने डिस्ट्रिक्ट में परमिशंस इशू किए हैं इलेक्शन रैलीज और प्रोसेशंस के लिए, विच इज़ वेरी हाई.
इसी तरीके से आज एक बहुत ही अहम और इम्पॉर्टेंट चीज़ ये भी हुई है कि जितने भी जो हमारी पोलिंग जो मॉक पोल होता है या जो हमारी पोलिंग स्टेशंस होते हैं, लगभग इस समय 1300 से ज़्यादा पोलिंग एजेंट्स डिस्ट्रिक्ट में अलग अलग पोलिंग स्टेशंस में डिफरेंट कैंडिडेट्स के डिफरेंट पॉलिटिकल पार्टीज़ के जो हैं दे आर प्रेजेंट देयर। सो हम शाम को हमारी जो EVMs हैं आफ्टर दे आर कलेक्टेड एट द रिसीट सेंटर्स इन द रेस्पेक्टिव एसीज दे विल बी फाइनली हमारे स्ट्रॉन्ग रूम्स डिग्री कॉलेज कुलगाम में काउंटिंग स्ट्रॉन्ग रूम हॉल्स भी और स्ट्रॉन्ग रूम्स भी वहाँ बनाए गए हैं, दे विल बी स्टोर्ड देयर। और इस पूरे प्रोसेस में हमारे सभी कैंडिडेट्स उनके रिप्रेजेंट